Hello everybody, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం మన డైలీ కాన్వర్సేషన్స్లో యూస్ చేస్తూ ఉండే కొన్ని వర్డ్స్ లైక్ నీకు తెలుసా, తెలిస్తే చెప్పు, ఎలా తెలిసింది, ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు టింగ్లిష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ చిరాకు. చిరాకు అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో ఇరిటేషన్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు కనుక్కున్నావా లేదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ ఫైండ్ ఇట్ ఆర్ నాట్ ఆర్ డిడ్ యూ ఫైండ్ అవుట్ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి అందరికీ తెలిసే ఉంటాయి కదా, ఒత్తులు. పూజ చేస్తూ ఉన్నప్పుడు లేదా దీపం వెలిగిస్తూ ఉన్నప్పుడు యూస్ చేస్తూ ఉంటారు కదా. అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call them in English? Let me know in the comments. Now the second question for you which is నీకు ఎప్పుడు తెలిసింది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ ఏమైందో తెలుసా. ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ నో వాట్ హ్యాపెండ్, డూ యూ నో వాట్ హ్యాపెండ్ ఈ విధంగా అడుగుతాం. అంటే ఏం జరిగిందో నీకు తెలుసా లేదా ఏమైందో నీకు తెలుసా అని. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ నో వై హీ లెఫ్ట్ హియర్, డూ యూ నో వై హీ లెఫ్ట్ హియర్ అంటే అతను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడో నీకు తెలుసా అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ they both had a lot of fight and that's why she left and that's all I know. They both had a lot of fight and that's why she left and that's all I know. అంటే వాళ్ళిద్దరికీ చాలా పెద్ద గొడవ జరిగింది, అందుకే ఆమె వెళ్ళిపోయింది, అదే నాకు తెలుసు అని. దట్స్ ఆల్ ఐ నో అంటే అంతవరకే నాకు తెలుసు లేదా అదే నాకు తెలుసు అని. నౌ ద సెకండ్ వన్ ఈజ్ తెలుసా లేదా లేదా నీకు తెలుసా లేదా ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ నో ఆర్ నాట్, డూ యూ నో ఆర్ నాట్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, ఇఫ్ యూ డోంట్ నో డోంట్ టాక్. డూ యూ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, ఇఫ్ యూ డోంట్ నో డోంట్ టాక్ అంటే అసలేం జరిగిందో నీకు తెలుసా, నీకు తెలియకపోయినట్లయితే నువ్వు మాట్లాడకు అని. Another example, she talks like she knows everything, but I don't know if she really does. She talks like she knows everything, but I don't know if she really does. అంటే ఆమెకు అన్నీ తెలిసినట్లుగా మాట్లాడుతుంది, ఆమెకు నిజంగా తెలుసో లేదో నాకు తెలియదు అని. Now the third one is తెలిస్తే చెప్తావా. ఏదైనా విషయం మనకి తెలియనప్పుడు వేరే వాళ్ళని అడిగినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ నో విల్ యూ టెల్ మీ, ఇఫ్ యూ నో విల్ యూ టెల్ మీ ఆర్ క్యాన్ యూ టెల్ మీ ఈ విధంగా అడుగుతాం. ఇఫ్ యూ నో అంటే నీకు తెలిస్తే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ హ్యావెంట్ ఫౌండ్ అవుట్ యెట్ బట్ ఇఫ్ ఐ ఫైండ్ అవుట్ ఐ విల్ లెట్ యూ నో ఫర్ ష్యూర్. ఐ హ్యావెంట్ ఫౌండ్ అవుట్ యెట్ బట్ ఇఫ్ ఐ ఫైండ్ అవుట్ ఐ విల్ లెట్ యూ నో ఫర్ ష్యూర్ అంటే నేను ఇంకా కనుక్కోలేదు, ఒకవేళ నేను కనుక్కున్నట్లయితే నేను నీకు ఖచ్చితంగా తెలియచేస్తాను అని. ఫర్ ష్యూర్ అంటే ఖచ్చితంగా లేదా తప్పకుండా అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్, హౌ కెన్ ఐ టెల్ యూ. ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్, హౌ కెన్ ఐ టెల్ యూ అంటే నాకు దాని గురించి అస్సలు తెలియదు, నేను నీకు ఎలా చెప్పగలను అని. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ నిజంగా తెలీదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ రియలీ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో
ఈ విధంగా చెప్తాం. రియలీ అంటే నిజంగా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో ఐ నో ఎవ్రీథింగ్ దే థింక్ దట్ ఐ హ్యావ్ నాట్ టోల్డ్ దెమ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఐ నో నథింగ్. ఈవెన్ దో ఐ నో ఎవ్రీథింగ్ దే థింక్ దట్ ఐ హ్యావ్ నాట్ టోల్డ్ దెమ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఐ నో నథింగ్. అంటే నాకు అన్నీ తెలిసి కూడా నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నిజానికి నాకు ఏమీ తెలియదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, హౌ కెన్ ఐ టెల్ యూ దట్ ఐ రియలీ డోంట్ నో ఎనీథింగ్. హౌ కెన్ ఐ టెల్ యూ దట్ ఐ రియలీ డోంట్ నో ఎనీథింగ్ అంటే నాకు నిజంగా ఏమీ తెలియదని నేను నీకు ఎలా చెప్పాలి అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ తెలిస్తే మాట్లాడు. ఇలా కూడా అంటూనే ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో స్పీక్ ఇఫ్ యూ నో, స్పీక్ ఇఫ్ యూ నో ఈ విధంగా చెప్తాం. స్పీక్ అనే వర్డ్ని మనం ఫార్మల్ కాన్వర్సేషన్స్లో అంటూ ఉంటాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ వితౌట్ నోయింగ్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ వితౌట్ నోయింగ్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ ఆర్ వాట్ ద మ్యాటర్ ఈజ్ అంటే విషయం ఏంటో తెలియకుండా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని. Now the example number 2 is she spoke knowingly or unknowingly, so don't pay attention to her words. Or she spoke knowingly or unknowingly, so don't care about her words. అంటే ఆమె తెలుసో తెలియకో మాట్లాడింది కాబట్టి నువ్వు ఆమె మాటలని పట్టించుకోవద్దు అని. Now the sixth one is తెలియనివ్వకు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లెట్ హర్ నో ఆర్ డోంట్ లెట్ హిమ్ నో ఆర్ డోంట్ లెట్ దెమ్ నో ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హూ టోల్డ్ హర్ ద వర్డ్స్ ఐ స్పోక్ టు యూ. హూ టోల్డ్ హర్ ద వర్డ్స్ ఐ స్పోక్ టు యూ అంటే నేను నీతో మాట్లాడిన మాటలు ఆమెకి ఎవరు చెప్పారు అని. అదే హౌ డిడ్ షీ నో వాట్ ఐ సెడ్ టు యూ అంటే నేను నీతో అన్న మాటలు ఆమెకు ఎలా తెలిసాయి అని. Another example, if she knew anything, she wouldn't let the job happen at all. If she knew anything, she wouldn't let the job happen at all. అంటే ఆమెకు ఏదైనా తెలిస్తే ఆ పనిని ఆమె అస్సలు జరగనివ్వదు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలా తెలిసింది. ఇది కూడా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ నో. హౌ డిడ్ యూ నో అంటే నీకు ఎలా తెలిసింది లేదా నీకు ఎలా తెలుసు అని. అదే హౌ డిడ్ హీ నో దిస్ అంటే దీని గురించి అతనికి ఎలా తెలిసింది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌ డిడ్ యూ నో ఆల్ దీస్ థింగ్స్ వితౌట్ మీ టెల్లింగ్ యూ. హౌ డిడ్ యూ నో ఆల్ దీస్ థింగ్స్ వితౌట్ మీ టెల్లింగ్ యూ అంటే నేను నీకు చెప్పకుండా ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలిసాయి అని. వితౌట్ టెల్లింగ్ అంటే చెప్పకుండా అని. Now the second example is how do I know how she knows. How do I know how she knows అంటే ఆమెకు ఎలా తెలిసిందో నాకు ఎలా తెలుస్తుంది అని. Now the last one is తెలిస్తే తెలియనివ్వు. ఇది కూడా చాలా సిచ్యువేషన్స్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ దే నో లెట్ దెమ్ నో. ఇఫ్ దే నో లెట్ దెమ్ నో ఈ విధంగా చెప్తాం. లెట్ దెమ్ నో అంటే తెలియనివ్వు లేదా వాళ్ళకి తెలియనివ్వు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ కేర్ ఇఫ్ దే నో వాట్ ఐ సెడ్. ఐ డోంట్ కేర్ ఇఫ్ దే నో వాట్ ఐ సెడ్ అంటే నేను అన్నది లేదా నేను చెప్పింది వాళ్ళకి తెలిసినా కూడా నేను పట్టించుకోను లేదా నాకేం పర్వాలేదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ యూ గో అండ్ టెల్ దెమ్ దట్ ఐ సెడ్ సో. యూ గో అండ్ టెల్ దెమ్ దట్ ఐ సెడ్ సో అంటే నువ్వు వెళ్ళి నేను అలా అన్నానని లేదా అలా చెప్పానని వాళ్ళకి చెప్పు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.